Hello, am I clear, sir? I'm Yes, audible? yes, very much audible. Okay. సార్ స్టార్ట్ చేద్దామా అండి? Yes, sir. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ 2025 నూతన సంవత్సరంలో రెండవ ప్రార్థనా కూటానికి ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మీకు అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మనము గత వారం నుండి 7 C's మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక పర్యాయము దాన్ని కంటిన్యూషన్ మనము జరిగించుకుందాం. ఈ యొక్క ప్రార్థనా కూటానికి మరి ఒక పర్యాయం మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. మనము మన కూటాన్ని ప్రారంభ ప్రార్థనతో మనం కూటాన్ని ప్రారంభించుకుందాం. సిస్టర్ స్వరాజ్య లక్ష్మి గారు మన ప్రారంభ ప్రార్థనలో నడిపించాల్సిందిగా సిస్టర్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓకే బ్రదర్. చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా కూటాన్ని మనము ప్రార్థనతో మరి మొదలు పెట్టుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకున్నతమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు, దేవుడవు, నిత్యుడవు, తండ్రివి, సమాధానకర్తవగు అధిపతి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దాక్షిణ్య పూర్ణుడవు, కృపా సమృద్ధి కలిగిన దేవుడవు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, భూమిని ఆకాశమును అందరి సమస్తమును కలుగజేసిన సృష్టికర్త, మీకు వందనాలు. దేవా, మరి గతించిన సంవత్సరం అంతా మీ యొక్క దయగల రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కూడా మీరు భద్రపరిచి నూతన సంవత్సరములో ఎదుగో ప్రవ్వా రెండవ శనివారమున ప్రవ్వా మీ యొక్క సన్నిధికి మేము చేరి వచ్చి ఉన్నాం. ప్రవ్వా నాయన, ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. రావాల్సిన వారిని మీరు తీసుకుని రమ్మని వేడుకుంటా ఉన్నాం. నాయన, మీ యొక్క సన్నిధిలో దొరికాక సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని మేమందరము కలిసి అనుభవించడానికి ప్రవ్వా నాయన ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క దాసుని మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. సురేష్ మనోహరన్ గారు బట్టి, దేవా సేవకుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాం. ఎంతో గొప్ప ఆత్మీయ సత్యాలను బయలుపరుస్తా ఉన్నారు. నాయన, వారు చేస్తున్న సేవను ఇంకను ఫలింప చేయమని వేడుకుంటా ఉన్నాం. మేము కూడా తండ్రి ఆయన మాటలు వినే అవకాశాన్ని, తండ్రి యోగ్యతను మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రవ్వా. మరి యొక్క నాయన నీ యొక్క మాటలు చెబుతుండగా ప్రవ్వా మీ యొక్క మాటలకు మేము లోబడే జీవితాన్ని మాకు దయచేయండి. ఏ విషయాల్లో మేము పడిపోతా ఉన్నామో నాయన, మరి ఏ విషయాలు మేము సరి చేసుకోవాల్సి ఉందో వాటన్నిటిని కూడా ప్రభా మేము అప్లై చేసుకోవటానికి దేవ, ముఖ్యంగా యొక్క సందేశంలో ప్రభా అప్లికేషన్ పార్ట్ మేము నాయన చక్కగా గ్రహించి నాయన మాకు జీవితాల్లో వాటిని మేము అన్వయించుకోగలగటానికి, నెరవేర్చుకోగలగటానికి దేవ మీరు సహాయం చేయమని, ఈ యొక్క కోడికను మరి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభు ప్రేరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ this is the time for worship our God and Almighty God. Now I request brother Nagaraj garu, సరిహద్దుల నాగరాజు ఒక పాటతో దేవుని స్తుతించాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక,
నవ జీవన రాగమాలికా ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి కంటి పాపని వెలిగిపోవాలని కంటి పాపని వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనం పైకగసి కూర్చోవాలని పైకగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక ఆ నవ జీవన రాగమాలిక థ్యాంక్స్ అండి బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మీకు నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. మీరు ఇంకా దేవుని సేవలో ఇంకా ఘనంగా వాడబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓకే, నా నేటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రమేష్ నాయుడు గారు చదివి వినిపిస్తారు. రమేష్ నాయుడు గారు, ఓవర్ టు యూ అండి. రమేష్ నాయుడు గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీకు టైం ఇస్తున్నామండి. మీరు ఈరోజు ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదివి వినిపించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి.
గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంకాలపు మీటింగ్ కి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాలు 2 వాక్య భాగాలు ఇవ్వబడ్డాయి. మొదటి వాక్య భాగము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నానండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. రెండవ భాగాన్ని కూడా చదువుకుందామండి. రెండవ భాగము ఎజ్రా 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు అండి. ఎజ్రా 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివి వినిపిస్తున్నాను. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినముల్లో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మనము పట్టణములందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావాలను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను. అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడు అయిన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన సబ్బేతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయిను పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. దేవుడు మన వెనుకల తన వాక్యంలో జీవించిందాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వన్స్ అగైన్ దిస్ ఇస్ వర్షిప్ టైమ్. ఐ రిక్వెస్ట్ సిస్టర్ షైనీ ఫ్రమ్ నెల్లూరు డివిజన్. సిస్టర్ షైనీ గారు మనను స్తుతి ఆరాధనలో మనం నడిపిస్తారు. ఓవర్ టు సిస్టర్ షైనీ ఫ్రమ్ నెల్లూరు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. దేవుని పేరిట ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, మితిలేని కనికరం నా
చూపి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి, నా రక్షణకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆ నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, నా దీన స్థితిపై జాలి చూపి నిరీక్షణకు ఆధారమైన, హద్దులేని నీ ప్రేమ నా హృది తాకగా, హద్దులేని నీ ప్రేమ నా హృది తాకగా, నీ పరుగిడుదును నీ ఆజ్ఞలందున, నీ పరుగిడుదును నీ ఆజ్ఞలందున. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా, ఆ నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన, నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన, పరిశుద్ధాత్మతో అభిషేకించి, పరిశుద్ధాత్మతో అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివి, నా జ్ఞానమునకు ఆధారమైతివి. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణము, ఆనుకొందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీకు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చారు. దేవుడు అనుగ్రహించిన తలాంతును దేవుడి సేవకు వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్. నా వర్షిప్ కొద్దిగా తక్కువ చేసి మనము వాక్యము వినాలని ఆశపడుతూ ఉన్నాము. మనకు సహోదరులు సురేష్ మనోహరన్ గారు మన ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ కు సుపరిచితులు, వారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. మన ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో కాలంగా ఆయన మన మధ్యన పరిచర్య చేస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఇట్టి సమయాన్ని నేను సహోదరులు సురేష్ మనోహరన్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. వారు మనకు లాస్ట్ వీక్ జరిగినటువంటి దానికి కంటిన్యూషన్ లో మనకు వాక్య పరిచర్య చేశారు. మనం అందరము వాక్యము విని ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సురేష్ మనోహరన్ గారు, సమయం మీకు అప్పచెప్తున్నామండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు వాక్యం చదివే విషయంలో సహోదరి షైని గారు తోడ్పడతారని నాకు చెప్పబడింది. అయితే ఒక వాక్య భాగం నేను చదివించేసి
నేను ముందుకు వెళ్తాను. నేను పోయిన వారం ఎలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఆధారం చేసుకొని వాక్య పరిచర్య చేశాను, ఈ దినం కూడా అలాగే పవర్ పాయింట్ స్లైడ్స్ని ఆధారం చేసుకొని నేను వాక్య పరిచర్య చేస్తాను. పవర్ పాయింట్స్ స్లైడ్స్ చూయించుటకు తోడ్పడుటకు సహోదరుడు చంద్రశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన కోహోస్ట్గా చేయబడింది. నేను ఒక వాక్య భాగం చదివించబడిన తర్వాత నేను ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. సహోదరి షైని గారితో ఈ వాక్య భాగం చదవాలని నా కోరిక. 119వ కీర్తన 18వ వచనం చదవండమ్మా. 119వ కీర్తన సామ్ 119 verse 18. అన్మ్యూట్ చేసుకొని చదవండమ్మా. నేను నీ ధర్మశాస్త్రమును ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. మనం ఇది ఆధారం చేసుకుందాం. పోయిన వారము ఆశ్చర్యమైన విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. మొదటి నెల మొదటి దినమున ఎక్కడెక్కడ లేఖనంలో రాయబడి ఉన్నదో ఆ వాక్య భాగంతో కూడిన సందర్భాలను మనం తీసుకొని అనేక ఆత్మిక పాఠాలు మనము నేర్చుకున్నాం. ఈ దినం కూడా మీరు గమనించి ఉండొచ్చు. నేను 2 వాక్య భాగములు చదివించాను. ఒకటి ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం, ఇంకొకటి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం. రెండిట్లో కూడా మీరు సామాన్యమైన విషయం ఏం చూసి ఉండొచ్చు అని అంటే మొదటి నెల మొదటి దినంన అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. నేను కూడా ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఈ పరిచర్య నాయకులకు మీరు ఇచ్చిన దర్శనము, అలాగే తండ్రి ఆ భారం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఈ పరిచర్యని వాళ్ళు స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేశామో త్వరలో ఆ స్లైడ్స్ మీకు చూపించేసి ఈ దినం ఏ పాఠాలు మనము తీసుకొని ధ్యానించాలో, ఏ వాక్య భాగమును మనం తీసుకొని ధ్యానించాలో ఆ స్లైడ్స్ నేను చూపిస్తాను. కానీ ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన స్లైడ్స్ చూపించే ముందు ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేశామో అదొక్కసారి 2 నిమిషాల్లో మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. చందు బ్రదర్, యూ క్యాన్ షో ద ఫస్ట్ స్లైడ్. నేను మీతో పంచుకున్న మాటలు ఏమనగా, పోయిన వారము దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏమై ఉండాలి దేవుని ఆరాధించటకు అని అంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి విషయాలు బట్టి మనం ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయన సర్వజ్ఞాని కాబట్టే అన్నీ సక్రమంగా పనిచేసే దేవుడు అయి ఉన్నారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను. ఆయన సర్వజ్ఞాని కాబట్టే ఆదాంని లోకంకి తీసుకొని వచ్చే ముందే, భూమి మీద తీసుకొని వచ్చే ముందే అన్ని ఏర్పాట్లు దేవుడు ముందే చేసి పెట్టారు. మనం చదువుకున్నామండి ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు 4వ దినమున ఎక్కడ వెలుగుండిందో అక్కడ సూర్యుడు, అలాగే చంద్రుడు, ఇంకా నక్షత్రాలు వచ్చేటట్లు ఆజ్ఞాపించాడు. అవి వచ్చినాయి. దాని వలన ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నారు కాబట్టి మనకి దినములు లెక్క వేయడానికి వీలవుతున్నది, వారాలు లెక్క వేయడానికి వీలవుతున్నది, నెలలు ఏంటో అనేది లెక్క వేయడానికి వీలవుతున్నది, సంవత్సరాలు ఏంటో లెక్క వేయడానికి వీలవుతున్నది. అందుకే
న్యూ ఇయర్ అనేది మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఎందుకు? అదే దేవుడు ఈ సూర్యుడు చంద్రుడిని సృష్టించకుండా ఉంటే లెక్క వేయటము వీలయ్యేది కాదు. ఇప్పుడు ఈ లెక్క వేయటము వీలైంది కాబట్టే మన సమాజంలో ఒక స్థిరత ఉంది. ఒకసారి ఆలోచించండి. ఇదంతా లేకుండా ఉంటే మంత్లీ పేమెంట్స్ ఎలా జరుగుతాయి? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. దానికంటే ముందు స్లైడ్. ఇంట్రెస్ట్ పేమెంట్ అన్నా, వేజెస్ అన్నా, శాలరీస్ అన్నా, రెంట్స్ అన్నా ఎలాగ క్యాల్కులేట్ అవుతాయి? చాలా ఇబ్బంది అయ్యేది. సమాజంలో కలవరం ఉండేది. ఇంకా మీకు అందరు కూడా వర్తించే స్లైడ్ కూడా నేను చూపించాను. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎలాగా క్యాల్కులేట్ అవుతాయి, మెచ్యూరిటీ టైం ఎలాగా క్యాల్కులేట్ అవుతుంది, అదంతా కూడా వీలయ్యేది కాదు. సమాజంలో కలవరమే ఉండేది. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు. ఆదాంని ఈ లోకంకి తీసుకొని వచ్చే ముందే అన్నీ కూడా దేవుడు సరిదిద్ది అన్నీ కూడా ఏర్పరిచి దాని తర్వాతనే ఆదాంని ఈ లోకంకి తీసుకొని వస్తున్నాడు. అయితే లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది కూడా నేను మీకు చూపించాను. నెక్స్ట్ స్లైడ్ విజయ చంద్ర బ్రదర్. ఇజ్రాయేలీలు దేవుడు ఎంత సక్రమంగా అన్ని పనులు చేస్తాడో, ఆయన అల్లరికి కర్త కాడు అనే మాట మీ ముందు తీసుకొని వస్తూ పోయిన వారం కూడా ఇది మీతో పంచుకున్నాను. ఇజ్రాయేలీలు 25 లక్షల ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారి కూడా స్టాంపీడ్ అనేది జరగలేదు. రీజన్ ఏంటి? ఒక పద్ధతి, ఒక క్రమం పద్ధతి ప్రకారంగా వాళ్ళని నడిపించుకొని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఎలాగ వాడు గుడారాలు వేసుకోవాలి, ఏ గోత్రం మొదట్లో నడవాలి, దాని తర్వాత ఏ గోత్రం నడుచుకొని రావాలి, అన్నీ కూడా దేవుడు ముందే సంఖ్యాకాండం మనం గమనిస్తే 2-3 అధ్యాయాల్లో ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తూ ముందుకు సాగారు. కాబట్టి ఒక్కసారి కూడా 25 లక్షల ప్రజలు నడుచుకొని వెళ్ళే సమయంలో స్టాంపీడ్ అనేది జరగలేదు. నేను ఈ మాట కూడా మీతో పంచుకున్నాను. బహుశా ఇంకొకసారి అవకాశం దొరికితే మీ ముందు వచ్చి వాక్య పరిచర్య చేసే సమయంలో ఇంకా వేరే వివరాలు కూడా పంచుకుంటాను. బైబిల్లో మెలో డ్రామాటిక్ మిరాకిల్స్ అంటే మనము వెంటనే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఎరికో కూడా కూలిపోయింది అని అంటే మనం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. అది చాలా మంచిదే. కానీ ఒకటి మనం మర్చిపోకూడదు, నిశ్శబ్దంగా జరిగే ఎన్నో అద్భుతాలు కూడా లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఆ నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. విశాలమైన ఎరికో గోడ కూలిపోతుంది. అది మెలో డ్రామాటిక్ మిరాకిల్, అందరికీ కనిపించే మిరాకిల్, శబ్దంతో కూడిన మిరాకిల్. కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో అది కూలిపోవట్లేదు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. రాహాబు ఇంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఆమె ఇంటి లోపల పెట్టుకొని ఉన్నది. ఆమె ఇల్లు ఎక్కడుంది? ఒకసారి షైనీ సహోదరి చేత ఈ వాక్య భాగం నేను చదివిస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఎక్కడుంది రాహాబు ఇల్లు? సహోదరి అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా, షైనీ గారు. 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం అమ్మా. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక. ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉండేను, గోడ మీద ఉండేను. ఫుల్ ఎరికో గోడ కూలిపోతున్నది, కానీ ఏ ఎరికో గోడ భాగం మీద ఆమె ఇల్లు ఉండేనో అది కూలిపోలేదు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎలాగా మెలో డ్రామాటిక్ మిరాకిల్స్ బట్టి మనం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్తుంటాము, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. అలాగే 40 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కసారి కూడా స్టాంపీడ్ జరగలేదంటే అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. ఓకే, సో ఇదంతా కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. జస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ who are participating only in the second part of my message, వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను ఇది పంచుకుంటున్నానండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇదంతా కూడా మనం చూసాము ఏ క్రమంలో
యూదులు అరణ్య మార్గంలో నడుచుకొని వెళ్ళాలి. అదంతా కూడా సంఖ్యాకాండం 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 28వ వచనంలో ఉంది. వాళ్ళు ఆ క్రమం ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి ఒకసారి కూడా స్టాంపీడ్ జరగలేదు. అయితే లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఇప్పుడు పోయిన వారం నేను మీతో పంచుకున్న సందేశంలో ఈ 7 C's లో 3 C'లు మనం కవర్ చేశాం. కాంప్లయన్స్, కమ్బ్యాక్ అండ్ క్యానన్. ఈ 7 C'లో ఉన్న సామాన్యమైన విషయం ఏంటంటే, లేఖనంలో ఆ సందర్భాలను మనం తీసుకొని గమనిస్తే ఈ సందర్భాలు ఎప్పుడు జరిగినాయి ఆర్ ఈ సంఘటనలు ఎప్పుడు జరిగినాయి అని మనం గమనిస్తే మొదటి నెల మొదటి దినమున వాట్ ఈస్ కామన్ టు ది 7 C's ఆర్ ది 7 subjects is the incidents involving these subjects all took place on the first day of the first year. మనం న్యూ ఇయర్లో ఉన్నాం కాబట్టి నేను ఈ సందేశం మీతో పంచుకుంటున్నాను. ఆల్రెడీ మనం కాంప్లయన్స్ అనేది చూసాం, కమ్బ్యాక్ అనేది చూసాం, క్యానన్ అనేది చూసాం. జస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫస్ట్ టైమర్స్ నేను ఇది చెప్పేసి ముందుకు వెళ్తున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. మొదటి నెల మొదటి దినంన దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్ష గుడారంని అన్ని కూడా దేవుని ఆజ్ఞలని 100% పాటిస్తూ 99.9% కూడా కాదు 100% పాటిస్తూ ఆయన ఏం చేశాడు అంటే ప్రత్యక్ష గుడారము అరణ్యంలో ఏర్పరిచాడు. అన్ని కూడా కరెక్ట్గా చేశాడు కాబట్టి దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగి వస్తున్నది. నేను మీతో పంచుకున్నాను, కొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకొని వెళ్తే దేవుని మహిమ మనతోనే ఉంటుంది, ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయమే విజయం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇదంతా కూడా నేను అన్ని వివరంగా పంచుకున్నానండి. జస్ట్ ఫర్ యువర్ రీక్యాప్ ఐఎమ్ బ్రీఫ్లీ కవరింగ్ ఇట్. లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. అలాగే నేను మీతో పంచుకున్నది ఏంటంటే, ఏ క్రైస్తవుడు అన్న మారు మనసు పొందిన తర్వాత కూడా ఎప్పుడన్నా తప్పుదారిలో వెళ్ళొచ్చు. అయితే తప్పుదారిలో వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఒప్పింపజేసినప్పుడు ఆయన సరిదారిలో వస్తాడు. ఇజ్రాయేలీలు దేవుని చేత ఎంపికబడిన ప్రజలు, దేవుని ఆలయం వాళ్ళ మధ్యన ఉంది. కానీ ఆహాజ్ రాజు అనే దుష్టుడు ఆయన పరిపాలనలో వాళ్ళు విగ్రహారాధన చేశారు, తప్పుదారిలో వెళ్ళారు. కానీ ఆయన కొడుకు హెజెకియా చక్కగా ఒక కంబ్యాక్ చేస్తున్నాడు. ఆత్మిక విషయంలో ఒక మంచి కంబ్యాక్ మనకు కనిపిస్తున్నది. ఏమనంటే మొదటి నెల మొదటి దినమున అప్పుడు వరకు వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు ఆలయంని, మరీ రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. అలాగే మన క్రైస్తవ జీవితం, మన ఆలయంని మనం రిపేర్ చేసుకోవాలి అని అంటే ఒకసారి ఆలోచించండి. వాట్ బెటర్ టైం దెన్ ద న్యూ ఇయర్ టైం? వాట్ బెటర్ టైం? మనం పరీక్షించుకుందాం. ఎక్కడన్నా లోటుపాట్లు వచ్చినాయా నా జీవితంలో? ఎక్కడన్నా అపవిత్రత దూరిందా? ఎక్కడన్నా నేను రాసి పడానా పవిత్రత విషయంలో? మరి నేను సరిదిద్దుకుంటాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఎవరన్నా మన గ్రూప్లో దగ్గర 47 మంది ఉన్నారు. నేను కూడా ప్రభుత్వం నడుచుకొని 42 సంవత్సరాలు అవుతున్నాయి. ఎవరన్నా చెప్పగలుగుతారా? మారు మనసు పొందిన దినం నుంచి నేను ఏ పాపము చేయలేదని ఎవరన్నా చెప్పగలుగుతారా? గివ్ మీ ఎస్ ఆర్ నో? నో. ఎక్కడో ఒక చోటులో మనం రాజీ పడి ఉండొచ్చు, కానీ మనం అలాగే పడిపోయిన పరిస్థితిలో ఉండే అవసరం లేదు. లెట్స్ మేక్ అ కమ్బ్యాక్ ఇన్ ద స్పిరిచువల్ realm. And when did that comeback take place in the Israeli history? అప్పటి వరకు ఆ ఆలయంని పట్టించుకోనే లేదు. ఎక్కడ చూసినా దుమ్ము, ఎక్కడ చూసినా అపవిత్రత కనిపిస్తున్నది. మొదటి నెల మొదటి దినంన హెజెకియా దాన్ని మరి పవిత్రపరచటము స్టార్ట్ చేశాడు. ఓకే, లెట్స్ గో టు ది థర్డ్ స్లైడ్. ఎజ్రా తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటి? మనం నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. క్యానన్ అంటే దేవుని వాక్యం. క్యానన్ అంటే బీరంగి కాదండి. CANNON బీరంగి అని అంటారు ఇంగ్లీష్లో. CANON జస్ట్ 1 N ఉందంటే అది దేవుని వాక్యం. ఎజ్రా తీసుకున్న ఒక మంచి నిర్ణయం, నేను దేవుని వాక్యం చదువుతాను, దాన్ని మొదట్లో పాటిస్తాను, పాటించి వేరేవాళ్ళకి బోధ చేస్తాను. మొదటి నెల మొదటి దినంన ఆ మంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి బాబిలోన్ చెర నుంచి దేవుడు యెరూషలేము వచ్చేటట్లు ఆయన కృప చూపించాడు, ఆయన మార్గం సరళపరిచాడు.
ఇక్కడ మనం గమనించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎజ్రాలో ఉన్న శ్రేష్టత నేను ఆ, నేను మొదట్లో పాటించి తర్వాత బోధ చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. బోధ చేసి పాటిస్తాను అని కాదు. మరి సహోదరి షైనీతో తెలుగులో కూడా చదివిస్తాను, ఇంగ్లీష్లో అయితే క్యాప్షన్లో ఉంది. ఇంకొకసారి అమ్మా, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదవమ్మా. బోధించి పాటిస్తానని నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే మొదట్లో పాటించి తర్వాత బోధ చేస్తానని నిర్ణయం తీసుకున్నాడా లేఖనం విషయంలో? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును మొదట్లో నడుచుకోవటం, దాని తర్వాత బోధించడం. ఇక్కడ చూడండి, ఎజ్రా సమాజ మందిరంలో నించొని వాక్య పరిచర్య చేస్తున్నాడు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ఎజ్రా స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. ఓకే, ఇక్కడ చూడండి, చక్కగా చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. కానీ ఇది చేసే ముందు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను మొదట్లో పాటించి తర్వాత బోధ చేస్తాను. వాట్ ఈస్ ద బెస్ట్? బెస్ట్ ఇస్ మొదట్లో పాటించి బోధ చేయటం. వాట్ ఈస్ గుడ్ ఇస్ ఏం బోధ చేస్తున్నాం అది పాటించడం మంచిదే, దట్ ఈస్ గుడ్. బట్ ద బెస్ట్ ఇస్ మొదట్లో మనం పాటించి తర్వాత బోధ చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నానండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? సహోదరి షైనీతో మరి ఈ వాక్య భాగం కూడా చదివిస్తాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం, డూ అండ్ టీచ్ అని ఉంది. టీచ్ అండ్ డూ అని లేదు. లేఖనంలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ప్రతి లేఖనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, ఆ లేఖనంలో ఉన్న క్రమం కూడా మనం గమనిస్తే ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆయన సమరీ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆరాధన గురించి, అమ్మా మనం ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలమ్మా అని అంటాడు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. ఎందుకంటే ఆత్మ సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం రాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ఉన్న విషయాలు, దాని సారాంశం లూకాసు వార్తలో మనము చదువుకున్నాం. కానీ మరి అదే వైద్యుడైన లూకా అపోస్తల కార్యం రాసేటప్పుడు ఎలాగ ప్రారంభం చేస్తున్నాడు ఆయన పుస్తకంని? చదవమ్మా. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని ఆయన నా మొదటి గ్రంథమును బోధించుటకు అనే మాట రాయబడి ఉన్నది, కానీ బోధించుటకు చేయుటకు అని లేదు. లుక్ ఎట్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందుతున్నారు, అది కూడా మెలోడ్రమాటిక్ ఇన్సిడెంట్. ఆకాశం తెరవబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఇంకా పరమ తండ్రి మాటలేంటి? ఆకాశం నుంచి ఏమి వినిపించినాయి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానని. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకునే సమయంలో ఆల్రెడీ పరిచర్య ప్రారంభం చేశారమ్మా? ఆల్రెడీ బోధ చేయటం స్టార్ట్ చేసేసారా బాప్తిజం తీసుకునే సమయంలో? లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం చేయబోతున్నాడు. ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాలు మనం చదివితే, ఆయన బోధలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది. కారణం ఏంటి? ఆయన ఏమేమి బోధ చేశాడో అదంతా కూడా మొదట్లో పాటించి బోధ చేశాడు. కాబట్టి ఆ ప్రసంగంలో ఒక శక్తి, ఒక అధికారం ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లేఖనం విషయంలో ఎజ్రా తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, నేను వాక్యం చదివి దాని ప్రకారంగా నడుచుకొని
దాని తర్వాతనే నేను బోధ చేస్తాను. అంతా కూడా మొదటి దినం అనే కాంటెక్స్ట్ మనం అక్కడ చూసాం. అయితే నేను నెక్స్ట్ స్లైడ్కి ఇప్పుడు వస్తున్నానండి. ఆ సి వచ్చి చేంజ్ అంటే ఒక గొప్ప దిద్దుబాటు. నేను చూపించట్లేదు ఆ స్లైడ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గొప్ప దిద్దుబాటు అనగానే ఏ క్రిస్టియన్ లీడర్ మీకు వెంటనే గుర్తొస్తాడండి? గొప్ప దిద్దుబాటు తీసుకొని వచ్చాడు. మార్టిన్ లూథర్ కింగ్. వెరీ గుడ్, మార్టిన్ లూథర్ గారు. క్యాథలిక్ సంఘము దిగజారిపోయినప్పుడు, క్యాథలిక్ సంఘము చీకటి యుగంలో చిక్కుకున్నప్పుడు దేవుడు లేవనెత్తాడు. ఎవరిని? మార్టిన్ లూథర్ గారిని లేవనెత్తి ఒక గొప్ప దిద్దుబాటు తీసుకొని వచ్చేటట్లు చేశాడు. ఆ దిద్దుబాటుకి మూల సిద్ధాంతం ఏంటి అనేది మనం చూస్తే, ఎవరు అలర్ట్ అండ్ అవే గ్రూప్లో ఉన్నారో, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ మీటింగ్లో కూడా వాళ్ళకి తెలుసు. నేను రిఫర్మేషన్ గురించి ఒక సపరేట్ సెషన్ తీసుకున్నాను. మూల సిద్ధాంతం ఏంటి మార్టిన్ లూథర్ గారిది ఈ దిద్దుబాటు తీసుకొని వచ్చే విషయంలో? సోలా స్క్రిప్చరా, లాటిన్ భాషలో సోలా స్క్రిప్చరా. సోలా స్క్రిప్చరా అంటే ఏంటి? వాక్యంని ఆధారం చేసుకొని మనం నడుచుకోవాలి. వాక్యంని ఆధారం చేసుకొని దేవుని సంకల్పం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మన జీవిత నడక వాక్యం ప్రకారం ఉండాలి. అది ఆల్ విత్ మీ. అయితే ఇప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యం పుట్టవచ్చు. ఈ దిద్దుబాటు అనేది ఏదో కొత్త నిబంధనము యుగంతో కూడిన మాటలే కావండి. ఆ సంఘ చరిత్రలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దిద్దుబాటుతో కూడిన సంఘటనలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఆ స్లైడ్ చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గివ్ మీ అన్ ఎడ్యుకేటెడ్ గెస్. అందరం మనం నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం ఈ జూమ్ మీటింగ్. అందరికీ అన్ని విషయాలు తెలుసు అని చెప్పడానికి వీల్లేదు. నాకు కూడా అన్ని విషయాలు తెలియవు. ఓకే, సో ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. పాత నిబంధనలో దిద్దుబాటు దేవుడు తీసుకొని వచ్చాడు అని అంటే ఎవరిని వాడుకొని ఉండొచ్చు? వాక్యంలో బాగా స్థిరంగా ఉన్న వ్యక్తియా, లేకపోతే వాక్యం తెలియని వ్యక్తియా? గివ్ మీ అన్ ఆన్సర్. నో, వాక్యంలో స్థిరంగా ఉన్న వ్యక్తి. వాక్యంలో స్థిరంగా ఉన్న వ్యక్తి. అరే, ఎజ్రాని దాటి వెళ్ళే అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎజ్రాని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమైంది ఒక్కసారి చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్. ఎజ్రాకి కబురు వస్తుంది. ఏమని? మొదటిగా షైనీ సహోదరి మనకి ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. చందు బ్రదర్, యూ కెన్ షో మార్టిన్ లూథర్. చూడండి, మార్టిన్ లూథర్ గారు ఆయన మూల సిద్ధాంతం ఏంటి దిద్దుబాటు తీసుకొని వచ్చే విషయంలో? సోలా స్క్రిప్చరా అంటే వాక్యమే మనకు ఆధారమై ఉండాలి. దేవుని ఆలోచనలని తెలుసుకోవడానికి, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి, దేవుని సంతోషపరిచే జీవితం జీవించుటకు. ఓకే, సో ఒక్కసారి ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. లేఖనం ఏం సెలవిస్తుంది, కానీ యూదులు ఏం చేశారో మనం చూద్దాం. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. అరే, అన్య స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు, అన్య పురుషులను మీరు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు మిమ్మల్ని తప్పుదారిలో తీసుకొని వెళ్తారు అని దేవుడు ఆజ్ఞాపించాడు. సొలొమోను కూడా తప్పుదారిలో వెళ్ళాడు అని అంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఇంకా ఎజ్రా అప్పటికి పుట్టలేదు. ఈ చరిత్ర అంతా కూడా ఎజ్రాకి బాగా తెలుసు. ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటలని సొలొమోన్ రాజు మీరాడు కాబట్టి ఏమేమి శాపాలకైనా గురి అయ్యాడు, ఎటువంటి ఇబ్బందులకైనా గురి అయ్యాడు, అన్ని కూడా ఆయనకు తెలుసు. అయితే ఆయన కబురు వచ్చింది ఎజ్రాకి. ఏమని? గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, చందు బ్రదర్. చదవండి అమ్మా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-3 వచనాలు. ఎందుకు ఎజ్రా హెయిర్ ని పీక్కుంటున్నాడు? ఎందుకో అలాగా
కూర్చొని ఉంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు పెరికి వేసుకుంటున్నాడు ఆయన తల ఎంటికలని, ఎందుకు ఆ ఆ పరిస్థితిలో కూర్చొని ఉన్నాడు? ఏం కబురు వచ్చింది ఆయనకి? చదవమ్మా. ఎజ్రా ఈ గ్రంథం 9వ సంగతులు అధ్యాయం 13 వచ్చింది. తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబ్బూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రముపై దుప్పటిని చందు బ్రదర్, now you చింపుకొని can point నా your తల cursor at this. వెంట్రుకలను అమ్మా, నా ఒక్క నిమిషం అమ్మా. చందు బ్రదర్ కర్సర్ కూడా పాయింట్ చేస్తారు మీరు ఈ వాక్య భాగం చదివేటప్పుడు. ఈ మాట నేను విన్నప్పుడు ఎలాగ స్పందించాడంట ఎజ్రా? చదవమ్మా. నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని ఆ, నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతపడి కూర్చుంటిని. విప్రాంతపడి కూర్చుంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము ఈ ప్రేయర్ మీటింగ్ లో ఉన్నాము అంటే లేఖనంలో ఉన్న అన్ని విషయాలు కూడా మనకి సరిగా తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే మనం నేర్చుకోవాలి. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటో మనకి తెలిసి ఉండాలి. అదేంటంటే పాత నిబంధనలో దేవుడు దేశంతో నిబంధన చేస్తున్నాడు. దేశంతో, ఎందుకంటే చాలా చిన్న దేశం, 250 కిలోమీటర్స్ మాత్రమే, మంచిర్యాల టు హైదరాబాద్ అంతే. దేశంతో నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను సహోదరి షైనీతో. నా ఫింగర్స్ చూడండి. అందరూ అనే మాట అక్కడ ఎన్నిసార్లు రాయబడి ఉందో నా ఫింగర్స్ చూడండి. మరి నేను మిమ్మల్ని కూడా అడుగుతాను, ఎన్నిసార్లు అందరూ అనే మాట ఈ వాక్య భాగంలో రాయబడి ఉందో. అమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అందరూ అనే మాట ఎన్నిసార్లు వస్తుంది దాంట్లో చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది అందరూ? 5 times. దేశంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అంటే దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు అందరినీ లెక్కలు అడుగుతాడు. ఎరికోగా పట్టణంకి చెందిన బంగారం వెండి మీరు ముట్టుకోకండి, లెవీలోకి తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని అంటే ఒక్క యూదుడు ఆచాన్ కకృతితో ఆ ఎరికో పట్టణంతో కూడిన వెండి బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకుంటే దేవుని ఉగ్రత దేశం మీద వచ్చింది. ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దియమ్మా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, అలాగే దాని తర్వాత యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుతాము. దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీద వచ్చిందా లేకపోతే దేశం మీద వచ్చిందా? ఎందుకంటే ఇది నిబంధన దేశంతో చేసిన నిబంధన. 7వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద ఇశ్రాయేలీయుల మీద ఆయన కోపం వచ్చాను, దేశం మీద. అలాగే 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదవమ్మా. 22వ అధ్యాయం 20వ వచనం యెహోషువ గ్రంథం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయములో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మీదకి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉగ్రత దేశం మీద వచ్చింది. ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన.
ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే జాగ్రత్త వినండి. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఈ అన్య స్త్రీలని పెళ్లి చేసుకునే విషయంలో వేరే ఇజ్రాయేలీలు పాపం చేశారు, కానీ ఎజ్రా పాపం చేశాడా? వ్యక్తిగతంగా అయితే చేయలేదు కదా? ఎస్ ఆర్ నో? నో. కానీ ఎలా కూర్చొని ఉన్నాడు? భయంతో కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఇది దేశంతో చేసిన నిబంధన అనే విషయం ఈయనకు తెలుసు. దేవుని ఉగ్రత సమాజం మీద వస్తుందని ఆయనకు తెలుసు. అందుకు అలాగా స్పందిస్తున్నాడు. దేవుని చిత్తం అయితే ఒక దినం పెంతికోస్ పండుగ గురించి కూడా నేను మీతో పంచుకుంటాను మీ గ్రూప్లో. ఎవరు వచ్చారండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, ఒకసారి తీయమ్మా షైని. మనకందరికి తెలిసి ఉండాలి క్రైస్తవులంగా ఎందుకు యూదులు ఆ దినం 3000 మంది మారుమనసు పొందారు మనకు తెలిసి ఉండాలి. ఒకసారి తీయమ్మా 2వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ. ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అరే, భక్తిగల యూదులు! కానీ పేతురు ప్రసంగం వినంగానే వాళ్ళ స్పందన ఎలాగ ఉండింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదవమా. భక్తిగల యూదులు, వాళ్ళు వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, హత్య చేయట్లేదు. వాక్యమే చెప్తుంది వాళ్ళు భక్తిగల యూదులని. మరి పేతురు ప్రసంగం తర్వాత వాళ్ళ స్పందన ఎలాగుండింది? 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఏమైంది? పేతురు ప్రసంగంలో ఏముండింది? ఏ వ్యభిచారం చేసేటోళ్ళ, ఏ దొంగతనం చేసేటోళ్ళ, ఏ హత్య చేసేటోళ్ళ ఇప్పుడు దేవుని ఉగ్రత మీ మీద వస్తుందని చెప్పట్లేదు ఆయన ప్రసంగంలో. అరే, వాళ్ళందరూ భక్తిగల యూదులు. ఎందుకు హృదయంలో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలని వచ్చి ఎందుకు అపోస్తల కాలంలో పడుతున్నారు? పేతురు ప్రసంగం సారాంశం ఏంటి? దేవుడు మెస్సయ్యని మీ మధ్యన పంపించాడు. మెస్సయ్యని మీరు అంగీకరించకుండా మీరు ఆయన తునీకరించారు, సిలువ వేశారు. ఆయన మరణం మీద విజయం పొంది పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. దానికి మేము సాక్షులము. పంపించిన మెస్సయ్యని మీరు అంగీకరించలేదు. అది దేవుని నిబంధన. ఇజ్రాయెల్ దేశంతో చేసిన నిబంధన. ఈ భక్తిగల యూదులకు తెలుసు ఇప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది దేశం మీద అని. అందుకే అపోస్తల కాళ్ళ దగ్గర పడుతున్నారు వాళ్ళు. అయ్యలారా ఇప్పుడు ఏం చేయాలి? అంతకి వాళ్ళు భక్తిగల యూదులు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో క్రైస్తవంగా మనకు ఒకటి తెలుసుండాలి. ఏమనంటే పాత నిబంధనంకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? పాత నిబంధనలో దేవుడు దేశంతో నిబంధన చేస్తున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ చిన్న దేశం. కొత్త నిబంధనకు మనం వచ్చినప్పుడు సువార్త ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తున్నది. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థానిక సంఘం ఒక చిన్న ఇజ్రాయెల్ వలె కనిపిస్తుంది ఆయనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. టర్కీ దేశం జస్ట్ ఒక దేశం లోపలే 150 కిలోమీటర్ రేడియస్ లోపలే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు మనకు కనిపిస్తాయి. ఎఫెసీ సంఘం నుంచి లౌదిక సంఘం వరకు. ఇప్పుడు లౌదిక సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి దేవుడు స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? ఎస్ ఆర్ నో? మీరు అందరూ కూడా బైబిల్ చదివిన వాళ్ళే, చెప్పండి. లౌదిక సంఘం పొరపాట్లు బట్టి స్మిర్నా సంఘంని లెక్కలు అడుగుతున్నాడండి? ఇప్పుడే అది మనకి ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటో. పాత నిబంధనలో దేవుడు చిన్న ఇజ్రాయెల్ దేశంతో నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎందుకు ఎజ్రా ఇలాగా స్పందించాడు అని అంటే ఆయన పాపం చేయలేదు, కానీ వేరే వాళ్ళు చేసినా సరే దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ దేశం మీద వస్తుందని ఆయనకు తెలుసు. అయితే వాక్యంలో స్థిరంగా ఉన్న ఎజ్రా అనే దేవుడు వాడి ఏం చేశాడు? దిద్దుబాటు వచ్చేటట్లు చేశాడు. సమాజం మరి పవిత్రపరచబడేటట్లు చేశాడు. ఏ దినము కంప్లీట్గా ఆ సమస్యకి పరిష్కారం అనేది కలుగుతున్నది మొదటి నెల మొదటి దినమున. మరి ఇంకొకసారి చదవమా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఈ భయంకరమైన సమస్యకి పరిష్కారము ఏ దినం ఫైనలైజ్ అయిపోయింది? ఆ సమస్య ఎప్పుడు దూరం అయిపోయింది? చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం ఎజ్రా గ్రంథం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి నెల మొదటి దినమున
అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిన వారందరి సంగతి వారి సమాప్తములైరి సమాప్తము సమాప్తమైనను. చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి నెల మొదటి దినంన న్యూ ఇయర్ డే. ఆర్ యు ఆల్ విత్ మీ? గొప్ప చేంజ్ వస్తున్నది. ఎవరు దేవుని వాడుకుంటున్నారు? వాక్యంలో స్థిరంగా ఉన్న ఎజ్రాను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే దిస్ ఇస్ 1C. నౌ లెట్ us go to the 5th C. Chandra brother, let's go to the next line. చేంజ్ తర్వాత విల్ కమ్ టు కమామరేట్. కమామరేట్ అంటే జ్ఞాపకం పెట్టుకుంటుట. ఇది కొంచెం ఎవరెవరు అలర్ట్ అండ్ అవేక్లో ప్రకటన గ్రంథం నేను బైబిల్ స్టడీ చేసేటప్పుడు పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇది కొత్తగా అనిపించదు, కానీ ఈ మాట మీకు తెలిసి ఉండాలి. ఏమనంటే ఎజెకియల్ గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు, మరీ చెప్తున్నాను, ఎజెకియల్ గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు వేల పరిపాలన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చేయబోతున్నారో, ఇజ్రాయెల్లో యెరూషలేము పట్టణంలో సింహాసనం ఆసీనుడై ఎప్పుడు ఏళ్ళు 1000 years ప్రభువారు లోకంని పరిపాలిస్తారో అప్పుడు తిరిగి యూదుల ఆలయం యెరూషలేంలో కట్టబడుతుంది. ఓకే, అప్పుడు మొదటి నెల మొదటి దినంన ఏం జరుగుతుంది ఒక్కసారి మనం చూద్దాం. 45వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 18వ వచనం. క్రిస్టియన్స్గా మిమ్మల్ని ఎవరన్నా ఈ విషయం బట్టి ఏమన్నా డౌట్స్ అడిగితే మీరు చెప్పే స్థాయిలో ఉండాలి. అందుకే ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇదే ఎజెకియల్ ఆలయం, చాలా పెద్ద ఆలయం. ఇప్పుడు ఉన్న యెరూషలేము మౌంట్ మోరియా మీద ఇంత పెద్ద ఆలయం కట్టుటకు వీలు ఉండదు. 7వ పాత్రల తీర్పు ఎప్పుడు జరుగుతుందో ఒక పెద్ద భూకంపం వస్తుంది, యెరూషలేం పట్టణం 3 భాగాలుగా విభాగించబడుతుంది. ఆ సమయంలో ఏమేం మార్పులు అవసరమో ఇంత విశాలమైన ఆలయం కట్టుటకు, ఆ మార్పులన్నీ కూడా దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు ఇంత పెద్ద ఆలయం కట్టబడుతుంది. అయితే మొదటి దినంన ఏం జరుగుతుంది ఒకసారి చదవమా. 45వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 18వ వచనం. 45వ అధ్యాయం 18వ వచనం. ప్రభువగు యెహోవా ఇంకొకసారి చదవమా. మొదటి నెల మొదటి దినమున నిర్దోష మా వినిపించట్లేదమ్మా, ఇంకొకసారి చదవమ్మా, కొంచెం ఆడియో బ్రేక్ వస్తుంది. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహార బలి. థ్యాంక్ యూ అమ్మా. మొదటి నెల మొదటి దినమున మరి ఒక బలి అర్పించటం మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవులుగా మనకు ఒక ప్రశ్న రావాలి. పాత నిబంధనలో కొత్త నిబంధనలు ఉన్న వ్యత్యాసం ఏంటి? అక్కడ కూడా బలిలు ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే బలి ఉంది కొత్త నిబంధనలో. ఇంగ్లీష్లో వాడే వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ నేను వాడుతున్నాను. పాత నిబంధనలో లెవికాండం మనం చదివితే ఈ సాక్రిఫైసెస్ ఆర్ కంటిన్యూయల్. ప్రతి సంవత్సరం అర్పణలు అర్పించాలి. ఓకే, కంటిన్యూయల్. కానీ కొత్త నిబంధన ఇప్పుడు నేను సహోదరి షైనీతో చదివిస్తాను. హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, అలాగే హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులుగా నియమించారు. ఇక్కడ మనం వస్తే కొత్త నిబంధనకి సాక్రిఫైసెస్ కన్క్లూజివ్, ఇట్స్ నాట్ కంటిన్యూవల్. ఓకే, అయితే మరి వేల పరిపాలనలో ఆలయంలో మరి ఎందుకు అర్పణలు? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, సో చదవమ్మా హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, అలాగే 14వ వచనం కూడా. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి. అర్పణ చేత ఇట్ ఇస్ కన్క్లూజివ్, అయిపోయింది. మరి పాస్టర్ గారు వేల పరిపాలనలో అర్పణలు ఎందుకు పాస్టర్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత జవాబిస్తాను. మనం ప్రభు బలలో పాల్గొంటున్నామంటే దేన్ని గుర్తు చేసుకోవడానికి? ప్రతి వారము, కొన్ని సంఘాల్లో ప్రతి వారము, కొన్ని సంఘాల్లో వన్స్ ఇన్ అ ఫోర్ట్ నైట్,
మనం ప్రభు బలలో పాల్గొంటాం. కారణం ఏంటి? Remember of his second coming. బలి అర్పణ. ప్రభు వారి త్యాగంని జ్ఞాపకం చేసుకుంటుటకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు వారు చేసిన గొప్ప త్యాగంని జ్ఞాపకం చేసుకొని మన హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకుంటుటకే, టు రిమెంబర్ దట్ we do this. And these sacrifices in the temple during the millennium period are also acts of remembering Jesus' sacrifice. లెవి కాండంలో ఏం జరగబోతుందో, శిలువ మీద ఏం జరగబోతుందో దాన్ని ఈ అర్పణలు సూచించినాయి. వేళ్ల పరిపాలనలో ఈ అర్పణలు ఏం జరిగిందో కల్వరి కొండ మీద దాన్ని జ్ఞాపకం చేసుకుంటుటకు ఆలయంలో అర్పణలు అర్పించబడుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇన్ ద న్యూ ఓల్డ్ టెస్టమెంట్ లెవిటికస్, it is to symbolize what is going to happen. In the millennial period, it is to remember what has happened. Are you all with me? So, రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఎందుకు మరి వేళ్ల పరిపాలనలో ఆలయంలో అర్పణలు అని అంటే, ఆ ఒక్క అర్పణని జ్ఞాపకం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి శ్రమలు మన వైపున పొంది మన కొరకు ఆయన ప్రాణదానం ఎలాగ చేసానో అది జ్ఞాపకం చేసుకుంటుటకే ఈ బలి అర్పణ జ్ఞాపకం చేస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రిమెంబర్ దిస్ డిఫరెన్స్. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ద సాక్రిఫైసెస్ ఆర్ కంటిన్యూవల్, హియర్ ఇట్ ఈస్ కన్క్లూజివ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ నేను చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, ఎజెకియల్ గ్రంథం అనగానే చాలామంది మీరు ఎన్నో ప్రసంగాలు విని ఉండొచ్చు, ఎస్పెషల్లీ న్యూ ఇయర్ టైంలో. ఏ దర్శనం ఎక్కువగా అందరికి వెంటనే గుర్తొస్తుంది? శరీరం పొంది సజీవులుగా అయితే ఎండిపోయిన ఎముకలు ఒక సైన్యంగా మార్చబడి దేవుని చేత మరి పోరాడటకు సిద్ధంగా అవటం. అదే ఎజెకియల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన దర్శనం. ఎండిపోయిన ఎముకలు, అది చనిపోయిన వ్యక్తులన్నా బతుకుతే 4 దినముల తర్వాత లాజర్ సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఇంకా ఆయన శరీరము ఎండిపోయిన ఎముకల వలె అవ్వలేదు. కానీ ఎండిపోయిన ఎముకలు సైన్యంగా మార్చబడుతుందంటే అది గొప్ప అద్భుతం. ఎజెకియల్ గ్రంథం అంతా కూడా మనం చదివితే దర్శనములతో కూడిన పుస్తకం. సో ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు దేవుడు మనకు కనిపించి అటువంటి దర్శనములు ఇవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే లేఖనం అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి లిఖించి దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మొదటి నెల మొదటి దినమున ఏమొస్తుందంట? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇట్ ఈస్ చెరిష్డ్. అందరూ ఆనందిస్తారు. దేవుడు స్వయాన వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన మాటలని మనకు తెలియజేస్తే, ద సి విచ్ ఐఎమ్ యూజింగ్ ఇస్ చెరిష్డ్. మనం ఆనందిస్తాం. ఓకే, స్వయాన దేవుని మాటలు వింటే. 29వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. ఏమైంది మొదటి నెల మొదటి దినమున? చూడండి, దేవుని వాక్యం వస్తున్నది. ఎజెకియల్ మోకరించి కూర్చొని ఉన్నాడు. 29వ అధ్యాయం 17వ వచనం. 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇప్పుడు మనకు బైబిల్ అంతా కూడా దేవుడు ఇచ్చేశాడు. ఒకసారి ఆలోచించండి, మన ధన్యత ఏంటో. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేనో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎజెకియల్ ఈ ప్రవచనాలు పొందినప్పుడు ఇంకా అప్పటి వరకు రాయబడిన పుస్తకాలు ఏంటి? ఆది కాండం నుంచి ఎర్మియా గ్రంథం వరకే, ఆర్ ఆది కాండం నుంచి మ్యాక్సిమం ఇషియా గ్రంథం వరకే. ఫుల్ బైబిల్ కూడా ఎజెకియల్ దగ్గర లేదు. మొదటి నెల మొదటి దినమున దేవుడి మాటలు వింటుంటే ఆయన సంతోషిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ మన ధన్యత ఏంటి? ఆ ధన్యత ఏంటో చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. అనుకుందాం, 3 గొప్ప దేవుని సేవకులు, భగత్ సింగ్ గారు, హోసన్న గారు, సాధు సుందర్ సింగ్ గారు కలిసి మెలిసి లాల్ బహదూర్ స్టేడియంలో ఒక పెద్ద కూడిక పెట్టుకుంటున్నారు.
గొప్ప దేవుని సేవకులు సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్, హోసన్న గారు ముగ్గురు కలిపి లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మీటింగ్ పెడుతున్నారంటే మనం అందరం వెళ్తామా వెళ్ళమా? గొప్ప దేవుని సేవకుల మాటలు వినాలనిపిస్తుంది కదా. తప్పకుండా వెళ్తాం. వెళ్తాం కదా. అనుకుందాము ఈ మీటింగ్ గురించి మనకు న్యూస్ వచ్చినప్పుడు ఇంకొక న్యూస్ కూడా వస్తుంది. ఏం తెలుసా? అదే దినమున, ఏ దినము లాల్ బహదూర్ స్టేడియంలో సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు, హోసన్న గారు మీటింగ్ పెడుతున్నారు, అదే దినంన జిమ్ఖానా గ్రౌండ్స్లో స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు మీటింగ్ పెడుతున్నారండి. ఆయన కూడా వాక్య పరిచర్య చేస్తారంట. మరి మనం జిమ్ఖానా గ్రౌండ్కి వెళ్తామా, లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్తామా? మీరే చెప్పండి. జిమ్ఖానా గ్రౌండ్స్ కి వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే జిమ్ఖానా గ్రౌండ్స్ వెళ్ళాలంటే ఏదో ఓలా ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఈ కాలంలో ఇప్పుడు ఎజెకియల్ కాలంలో మనం లేము. ఈ కృపా కాలంలో మనకి ఇచ్చిన ధన్యత ఏంటంటే ఓలా ఊబర్ బుక్ చేసుకొని జిమ్ఖానా గ్రౌండ్స్ కూడా వెళ్ళే అవసరం లేదు. కొత్త నిబంధన తీయండి, స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మీకు వినిపిస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you understanding the privilege we have? వాక్యం విప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మీకు వినిపిస్తాయి. సో ప్రతి దినం న్యూ ఇయర్ లాగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎజెకియల్ సంతోషించాడు. మొదటి దినం నా దేవుని వాక్యం నేను వింటున్నాను. అరే న్యూ ఇయర్ ఎక్స్పీరియన్స్, దట్ జాయ్ విల్ బి దేర్ పర్పెచువల్లీ విత్ యూ. ప్రతి దినం నా బైబిల్ తీసి మనం చదువుతుంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యూ విల్ చెరిష్ ఇట్. ప్రతిసారి మీరు చదవండి, చదివిన వాక్య భాగం నుంచి ఒక నూతనమైన మర్మం దేవుడు మనకు బయలుపరుస్తాడు. అరే నేను ఇన్నిసార్లు చదివాను కదా ఈ వాక్య భాగం, ఈ కోణం నుంచి నేను చూడలేదే అని మనం అనుకొని మరి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతన పరుచుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ లెట్స్ కమ్ టు ద లాస్ట్ సి, క్రౌన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ స్లైడ్ చూపించే ముందు, చందు బ్రదర్, యు నీడ్ నాట్ షో ద స్లైడ్ నౌ. 5వ అధ్యాయం ఆదికాండం మనం చదివితే చివరి వచనాల్లో లామేకు 182 సంవత్సరముల వయసు కలిగి ఉన్నప్పుడు నోవాని కనెను, దాని తర్వాత కుమారులని కుమార్తెలని కనెను అని ఉంది. సో నోవాకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఉన్నారు. మరి వాళ్ళు ఓడ లోపల రాలేదే? ఎందుకు? నమ్మట్లేదు నోవా చెప్పిన మాటలు. ఒకసారి ఆలోచించండి. నోవా ఓడ ఎక్కడ కడుతున్నాడు? ఇప్పుడు అంతా కూడా షిప్ యార్డ్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్ అని ఉంటుంది వైజాగ్లో, సముద్రం పక్కన ఉంటుంది. ఎందుకు? ఆ పెద్ద ఓడని, ఆ షిప్ని నీళ్ళ పక్కన ఉంటే నీళ్ళ లోపల తోయటం ఈజీగా ఉంటుంది. కానీ మైదానంలో కట్టమంటున్నాడు దేవుడు పెద్ద ఓడని. ఇక్కడ ఓడ నీళ్ళ పక్కన కట్టబడట్లేదు. కానీ నోవా విశ్వాసం ఏంటంటే నీళ్లు ఈ ఓడని ఎత్తుక్కొని వస్తాయని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా అప్పటి వరకు దేవుడు మిస్ట్ని వాడి భూమిని తడిపాడు. అలాగే వ్యవసాయం జరిగేది. పెద్ద వర్షం అనేది అప్పటి వరకు రాలేదు. కానీ నోవాకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఒక పెద్ద వర్షం రాబోతుంది, వరదలు రాబోతున్నాయి, నువ్వు ఓడ సిద్ధపరచు అని. అప్పటి వరకు ఎలాగ తడిపాడంటే భూమిని దేవుడు? మిస్ట్ ద్వారా. ఇప్పుడు మనం అందుకే చదువుదాము. ఇప్పుడు వీ కెన్ గో టు దట్ స్లైడ్, చందు బ్రదర్. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఓడ కట్టినప్పుడు ఒకసారి కూడా పెద్ద వర్షము, వరదలు ఎప్పుడు రాలేదు. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అప్పటి వరకు పెద్ద వర్షము, అప్పటి వరకు చూడలేదు ఇటువంటి పెద్ద వర్షము, వరదలు. కానీ దేవుని మాటలను విన్నాడు, విని చేస్తున్నాడు. ప్రజలు ఆయనను చూసి తప్పట్లు కొట్టుంటారా లేకపోతే ఎక్కిరించుంటారా? చెప్పండి.
చెప్పండి. వెక్కిరించారు. ఎక్కిరించారు. అరే సొంత తమ్ముళ్ళు చెల్లెలు కూడా నమ్మట్లేదు నోవా మాటలని. ఆ ఓడ కట్టడం ఎంతో సమయంతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని, ఎంతో ఖర్చుతో కూడిన పని. ఈయన దేవుని ప్రతినిధిగా మాట్లాడుతుంటే సమాజంలో అందరూ నోవాని చిన్న చూపు చూడటం స్టార్ట్ చేశారు, అవమానపరచడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. చందు బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నోవా ఆ పెద్ద ఓడ కట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడిన ఆ నోవా ఓడ కట్టుటకు, ఆ వస్తువులు కొనుటకు, ఓడతో కూడిన వస్తువులు కొనుటకు మార్కెట్లో వెళ్తే చెక్కనే అనుకుందాం, డిస్కౌంట్లో ఇచ్చి ఉంటారా, లేకపోతే ప్రైస్ పెరిగి ఇచ్చి ఉంటారా ఈయన చేతులు తిప్పుటకు? చెప్పండి. వచ్చాడు పెద్ద ప్రవక్త, డిస్కౌంట్లో ఇస్తాను నేను వస్తువులు అని ప్రేమపూర్వకంగా ఇచ్చేవారా, లేకపోతే అవకాశం దొరికింది ఈయన చేతులు తిప్పుటకు అని రేట్ పెంచి ఇచ్చేవారా? చెప్పండి. విత్ ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్. ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్. అయితే జాగ్రత్తగా వినండి. ఏం బైబిల్ పండితులు అంటారంటే, మరి మొదటి నెల మొదటి దినమే మనం చదువుకున్నాం ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనంలో. నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా వినండి, నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు బహుశా పికారిగా వెళ్ళాడు. ఇంకా డబ్బులు ఏం లేవు. దేవుడు ఓడ కట్టడం మాత్రమే, ఆ పని మాత్రమే లేదు. సంవత్సరం నువ్వు ఓడ లోపలే ఉంటావు, నీ కొరకు పశువుల కొరకు ఆహారం కూడా సిద్ధపరచుకో అని అన్నాడు. ఎంతో ఖర్చుతో కూడిన పని. నోవా ఇవన్నీ కూడా ఖర్చు పెట్టి ఓడ లోపల ఒక పికారిగా వెళ్ళాడు. మొదటి నెల మొదటి దినమున ఓడ నుంచి బయటికి వచ్చే సమయం వచ్చేసింది. రాజుగా బయటికి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ఉన్నారా అప్పుడు నోవాను ఎదిరించుటకు ప్రపంచంలో? రాజుగా వస్తున్నాడు. అందుకే ద లాస్ట్ సీ ఇస్ క్రౌన్. ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో కూడా అనేక శ్రమలు మనం అనుభవిస్తూ ఉండొచ్చు. సిలువ మోసుకొని వెళ్ళటం అంటే అప్పుడప్పుడు అబద్ధాలు, అన్యాయంకి గురి అవుట, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆయన మహిమపరుస్తూ మనం నడుచుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు, అటువంటి బహుమానం దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. నోవా కథ ఒక చిన్న ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ క్రిస్టియన్స్ విల్ ఎక్స్పీరియన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ కన్ను చూడలేదు. ఒకసారి ఈ వాక్య భాగం చదివించేసి నేను ముగిస్తున్నాను. మా 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇదే మన శుభప్రదమైన నిరీక్షణ. నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు పికారిగా వెళ్ళాడు, బయటకు వచ్చినప్పుడు ప్రపంచంకి ఆయనే రాజు. మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచి ఉన్నాడు? 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి దేవుడు మన వైపు ఉండగా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. మరి 2025 when Jesus is with us, when we are making this year a Christ-centered new year, will this new year not be a happy new year? Hallelujah, praise the Lord. చివరి స్లైడ్ చూపించండి చందు బ్రదర్. దీంతో మనం ముగించుకుందాం. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన వైపు ఉండగా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, మనకు విరోధి ఎవరు? వీఆర్ బౌండ్ టు హ్యావ్ అ హ్యాపీ న్యూ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రైస్ట్ సెంటర్డ్ న్యూ ఇయర్. ప్రభు మన వైపు ఉంటే చాలు. పికారిగా లోపల వెళ్ళిన నోవా ఓడ నుంచి మొదటి నెల మొదటి దినంన ఆ సమయంలో రాజుగా బయటికి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చివరి సి ఏంటంటే క్రౌన్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ముగించి మరి ఫ్లోర్ మీ ప్రిసైడింగ్ ఆఫీసర్కి అప్పచెప్తాను. మనం ఫోకస్ చేసిన సీస్ ఒక్కసారి రీక్యాప్ చేద్దాము. చందు బ్రదర్ మనకు స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. మనం ఫోకస్ చేసిన సీస్ అన్ని కూడా
ఆ సందర్భాల్లో మనం గమనిస్తే మొదటి నెల మొదటి దినం అనే మాట రాయబడి ఉన్నది. మొదటిగా కాంప్లైన్స్, తర్వాత కంబ్యాక్, తర్వాత క్యానన్, నాలుగోది చేంజ్, ఫిఫ్త్ది క్లెన్సింగ్, ఆరోది చెరిష్డ్, ఏడవది క్రౌన్. నేను చిన్న ప్రార్థన చేసి మరి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్కి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ గుంపు బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో సహోడు నాయకులు తండ్రి ఈ ఫ్లోర్ని ఏర్పాటు చేయటమే కాదు, ఈ జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయటం కాదు, ఎంతో ప్రయాసపడి ఈ జూమ్ మీటింగ్ అందరికీ ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు తండ్రి వాళ్ళు దీన్ని ప్రయాసపడి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నాయకులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు దగ్గర 50 మంది ఉన్నారు తండ్రి. ఈ దినం అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠములు మీరు మాకు నేర్పించారో మేము తోడు క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఇజ్రాయెల్ బ్రదర్ ఎంతో కృషితో యూట్యూబ్లో ఈ వీడియో సెషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియో సెషన్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఏమేం ఆత్మిక పాఠాలు ఈరోజు మాకు వ్యక్తిగతంగా మీరు నేర్పించారో ఆ పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ గారు చాలా ధన్యవాదాలండి. మీరు చక్కని పాఠాల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో బలపరిచారు. మీకు నిండైన వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మీకు నిండైన వందనాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బ్రదర్ చంద్రశేఖర్ గారుకి వందనాలు తెలియజేస్తున్నాము. వారు వాక్య పరిచర్యలో చాలా చురుగ్గా సహాయాన్ని అందించారు. అదేవిధంగా సిస్టర్ షైని గారు నెల్లూరు డివిజన్ నుండి, వారికి కూడా నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మన మధ్యలో అబ్రహాం గారు యుఎస్ఏ నుండి ఉన్నారు. వారి చివరి ప్రార్థన ద్వారా మన కూటాన్ని ముగించుకుందాం. అదేవిధంగా పాస్టర్ గారు సురేష్ మనోహరన్ గారు మనకు బెనడిక్షన్ ఇస్తారు. దాని తర్వాత మన ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఒక రెండు సార్ అనౌన్స్మెంట్స్ బ్రదర్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. రెండు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మొట్టమొదటిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మన దేవునికి, ఎందుకంటే ఈ 2025లో మంచి ఆత్మీయ ఆహారం మనకు అనుగ్రహించాడు దేవుడు. సో దాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సురేష్ మనోహరం గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మనం అడగంగానే ఒప్పుకొని 2 వారాలు మన కోసం కేటాయించి మంచి ఆత్మీయ ఆహారం అందించినందుకు అందరి తరఫున బ్రదర్ సురేష్ మనోహరం గారికి కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు 2 ప్రకటనలు, ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే మన మధ్య ఉన్నటువంటి పాల్ సుందరం గారు, రాజమండ్రి డివిజన్లో పాల్ సుందరం గారు మీ అందరికీ తెలిసినటువంటిగా ఆయన ఒక మంచి గాయకుడే కాకుండా మంచి మ్యూజిషియన్ కూడా. సో ఆయన ప్రతిరోజు కూడా ఎడారిలో సెలయేర్లు అనేటువంటి ఒక యూట్యూబ్ లింక్ని మనకు పెడుతూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా పాటలు రాయడము, పాటలు కంపోజ్ చేయడము, ఆర్కెస్ట్రాతో తన యొక్క సిబ్బందితో ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మరి పాల్ సుందరం గారు ఎంతో శ్రమించి ఒక నూతనమైనటువంటి గీతాన్ని ఆయన తయారు చేసి ఉంటున్నారు. ఆ గీతాన్ని ఇవాళ ఈ మీటింగ్లో విడుదల చేయాలని ఆయన ఆశపడుతున్నారు. సో పాల్ సుందరం గారిని స్క్రీన్ పైకి వచ్చి కొద్దిసేపు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లాడండి. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఏమన్నా ఇబ్బంది అవుతే పర్వాలేదు. ఎస్, ప్రైజ్ సిస్టర్స్ ప్రైజ్ లాడండి. నేను ఒక పాట చేశాను. ఇది మీ అందరికి వినిపించాలని నా కోరిక అయ్యింది. ఇది అంటే దీనికోసం ప్రార్థన చేస్తే, బ్రదర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తే ఆయన సెలకు పంపిస్తాను, ఆయన ఈ గ్రూప్లో పెట్టడం ద్వారా దాన్ని రిలీజ్ చేయాలని, ఆయన ద్వారా చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ప్రార్థన మనము మన స్పీకర్ సురేష్ మనోహర్ గారితో చేద్దామండి. పాస్టర్ గారికి అవకాశం ఇద్దాం మనం. ఎందుకంటే పాస్టర్ గారు, సురేష్ మనోహర్ గారు, కెన్ యూ ప్లీజ్ ప్రే ఫర్ దిస్ న్యూ సాంగ్ అండి? ఒక్కసారి ఒక వాక్య భాగం చదివిస్తారు. నా చెడ్డ అలవాటు వాక్య భాగంతోనే నేను ఏమన్నా చేస్తాను. లేదండి. ఐ విల్ రీడ్, యు టెల్ మీ పాస్టర్ గారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. 10వ అధ్యాయం 31వ వచనం. ఎస్, మొదటి కొరింథీ 10:31 అండి. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇప్పుడు ప్రేయర్ చేద్దాం. తండ్రి, ప్రతిదీ మేము మీ మహిమ కొరకే చేయాలి తండ్రి. ఈ పాట ఎంతో కృషితో సహోడు మీ దగ్గర నుంచి పొందిన ప్రేరేపణతో సిద్ధపరిచి ఉన్నారు. అది తండ్రి మీ మహిమార్థమై వాడబడేటట్లు మీ కృప చూపించండి. అనేక క్రైస్తవులు ఎవరెవరు ఈ పాటను వింటారో తండ్రి, వాళ్ళు ఆత్మికంగా బలపరచబడేటట్లు కూడా మీ కృప చూపించండి. ఈ పరిచర్య చేత మీరే మహిమ పొందండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారికి 7:30కి ఇంకో మీటింగ్ ఉందంట, కాబట్టి పాస్టర్ గారు ఐ థింక్ హీ విల్ లీవ్ అస్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు వన్స్ అగైన్. పాస్టర్ గారు, మీ అందరికీ తెలిసినట్టుగా మీ లాస్ట్ వీక్ అనౌన్స్ చేసినట్టుగా సేవకుల సదస్సు ఒకటి రాజమండ్రిలో పెట్టుకుంటున్నామండి మనం 25th నాడు. ట్రైబల్ ఏరియాలో సేవలు చేస్తున్నటువంటి పాస్టర్స్కి ఆ సెమినార్ ఒకటి హాఫ్ డే సెమినార్ పెట్టుకుంటున్నాం. ఆ సెమినార్లో కూడా మన పాస్టర్ గారు సురేష్ మనోహర్ గారే రాజమండ్రిలో మాట్లాడబోతున్నారు. ప్రార్థించండి దయచేసి. వివరాలు మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. See you all, especially రాజమండ్రిలో ఉన్న LIC ఎంప్లాయీస్ ని. See you all on 26th. Okay, bye. 24th, sorry. 24th or 25th, brother? 25th. See you all on 25th. Bye. Thank you. Yeah. Thank you, Pastor గారు. ఓవర్ టు పాల్ గారు, పాల్ సుందరం గారు. మరోసారి అందరికీ ప్రభునామ వందనాలండి. ఇది ఒక తమిళంలో ఒక మంచి ధ్యాన గీతం. అది దాని ట్యూన్ విని నేను ఇన్స్పైర్ అయ్యి దానికి నాకు తమిళం తెలియకపోయినా తెలుగు నేను రాసుకున్నాను. అది అంటే ఆ శబ్దానికి నేను ఆకర్షితుడై చేశాను. 1-2 సార్లు గ్రూప్ లో కూడా పాడాను. అది మ్యూజిక్ చేశాను. అది ఇజ్రాయెల్ బ్రదర్ పంపుతాను. ఇజ్రాయెల్ బ్రదర్ దాన్ని మీకు గ్రూప్ లో అందరికి పంపిస్తారు. ఒక చరణం ఏమైనా వీలుంటే పాడండి. ఒక చరణం పాడండి. యేసుని కార్యములు అవి ఎంతో ఆశ్చర్య కార్యములు. యేసుని కార్యములు ఆశ్చర్య కార్యములు. బలవంతునకు బలహీనునకు బలవంతునకు బలహీనునకు ఎవ్వారికైనను ఎన్నటికైన ఆశ్చర్య కార్యములు అవి ఎంతో ఆశ్చర్య కార్యములు. ఎర్ర సముద్రము పాయలు చేయుట ఆశ్చర్య కార్యము. ఎర్ర సముద్రము పాయలు చేయుట ఆశ్చర్య కార్యము. ఎండిన నేలను నడువగా చేయుట ఆశ్చర్య కార్యము. ఎండిన నేలను నడువగా చేయుట ఆశ్చర్య కార్యము. యేసుని కార్యములు అవి ఎంతో ఆశ్చర్య కార్యములు. తమిళ్ తెలిసిన వారు ఎవరన్నా ఉంటే నన్ను క్షమించండి, నాకు తమిళ్ రాదు. లేసాన కార్యం అనే ఒక పాట యొక్క శబ్దాన్ని ఇష్టపడి నేను చేశాను, దయతో మన్నించండి. కాకపోతే ఇది బైబిల్ అనుసరించి బైబిల్ వాక్యంతోనే లిరిక్ నేను రాసుకొని చేశాను. సమయం ఇచ్చిన ఇజ్రాయెల్ బ్రదర్కి సావధానంగా ఉన్న మీకు అందరికీ మరోసారి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అంటే ఈ చిన్ని తలాంతు నాకు ఇచ్చిన దేవునికి దేవాదేవునికి
మరొకసారి అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. యా. సో ఇందాక చెప్పినట్టుగా 25th నాడు శనివారం, లాస్ట్ సాటర్డే ఆఫ్ దిస్ మంత్, రాజమండ్రిలో సేవకుల సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. దానికి దాదాపుగా ఇప్పటికీ ఒక 30 మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు మనకి. 30 పాస్టర్స్ ఫ్రమ్ ట్రైబల్ ఏరియాస్. వీరికి థియాలజికల్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా వేరే విధమైన ట్రైనింగ్ ఏది లేదు. కేవలం తమను తాము సమర్పించుకొని సేవకు వచ్చి ఉన్నారు. మరి వారందరికీ ఒక సెషన్ లాంటిది ఏర్పాటు చేసి వారికి కొంచెము మోటివేషన్ లాగా, ఆత్మీయంగా ఉండేదన్నా ట్రైనింగ్ లాంటిది మనం పెడితే వాళ్ళు ఇంకా ఘనంగా సేవ చేస్తారనే ఒక ఉద్దేశం మన మాథ్యూస్ గారికి కలిగింది. సో మొన్న క్రిస్మస్ గెట్ టుగెదర్ అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం మాట్లాడినప్పుడు ఇది ఒక సెషన్ మనం బాగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. సురేష్ మనోహరం గారు లాంటి వాళ్ళు అయితే ఇంకొంచెం వాళ్ళకి ఇన్డెప్త్గా చెప్తే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారనే ఆలోచనతో పాస్టర్ గారు అడిగినప్పుడు పాస్టర్ గారు ఒప్పుకున్నారు. సో 25th నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలై ఈ సెషన్ ఆ సేవకుల కోసం మధ్యాహ్నం లంచ్తో ముగుస్తుంది. 2 సెషన్స్గా ఇది ఏర్పాటు చేయబడుతుంది. దాదాపుగా ఒక 3,000 రూపాయలు మనకి ప్రతి పాస్టర్కి ఖర్చు వస్తుంది. ఈ వివరాలు మీకు తర్వాత మేము గ్రూప్లో కూడా పెడతాము. ఎనీబడి హూ ఈజ్ ఇన్స్పైర్డ్, ప్రేరేపించబడినటువంటి వారు ఎవరన్నా స్పాన్సర్ చేయాలనుకున్నా, డొనేట్ చేయాలనుకున్నా దయచేసి మీరు యు ఆర్ వెరీ వెరీ ఫ్రీ అండ్ వి వెల్కమ్ యూ టు డొనేట్ ఆర్ టు స్పాన్సర్ ది పాస్టర్స్ ఆర్ ది అమౌంట్స్ దట్ ఆర్ టువర్డ్స్ ది ఎక్స్పెన్సెస్. సో ఎవరికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మేము త్వరలో మీకు తెలియజేస్తాం. టైం ఉంది ఇంకా. సో ప్రార్థన చేయండి మెయిన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ప్రే సో దట్ గాడ్స్ వర్క్ విల్ బి మైటిలీ డన్ ఇన్ ద డేస్ టు కమ్. 25th January హాఫ్ డే సెమినార్. ప్లీజ్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్. ఓకే. సో క్లోజింగ్ ప్రేయర్కు మనం వస్తున్నాము. సో ఇందాక రాజు గారు అనౌన్స్ చేసినట్టుగా అమెరికా నుంచి బ్రదర్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. సో వారికి ఇప్పుడు పొద్దున యాక్చువల్గా అక్కడ మంచు కురుస్తూ ఉందంట, భయంకరంగా మంచు బాగా కురుస్తూ ఉంది. అయినప్పటికీ బాగా వామ్ క్లోత్స్లో ఆయన రెడీగా ఉన్నారు. సో ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ అబ్రహాం గారు ప్రేయర్ చేసిన తర్వాత బెనడిక్షన్ మన మధ్యలో ఉన్నటువంటి ఐదర్ ఎంఎన్ రావు గారు కానివ్వండి లేదా టిఐబి డైరీలు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు బెనడిక్షన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓవర్ టు అబ్రహాం గారు. Good evening, Israel and LIC Prayer Fellowship. It's a privilege for me, I always think. You have to move a little back. Meedi face kanabatla. Okay. Yes. No, it's okay. Yeah. It's okay? Yeah, it's okay. I really appreciate the efforts everyone is taking around to participate on a Friday evening. And I always have associated with LIC things because I took voluntary retirement in 2014 and God has protected me for the past 11 years in this country. And always when it's a God's work, it will not stop. Because Israel and Anupama and Flori Madam are there, they started in a small way in a ZTC room in zonal office. Hardly 5 or 6 were there, hotel, opera tea and salt biscuits. That was the thing where we started. But today I see it is spreading to all over LIC, wherever LIC employees are there, where LIC Christians are there. It's God's work, and I bless each and everyone who is participating in it wholeheartedly in showing their talents to you. ప్లీజ్ అంటే నాకు తెలుగు కొంచెము వచ్చు కానీ అంటే మర్చిపోయాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. ఐ రియల్లీ అప్రిషియేట్ Raju garu. I know Raju when I was in Hyderabad division, and now I see him so matured enough and led by God and by his spirit in leading this big fellowship. And I also thank Swaraja Lakshmi madam in saying a beautiful opening prayer. I always say, like the first day of the month and first day of the year, it's the opening prayer which makes a lot of difference.
she was so apt in praying for the further proceedings, of the entire day. And also thank Brother Nagaraj Garu, who had a beautiful voice. I always wonder where these people were when I was in LIC. And I thank God and thank Brother Israel for bringing the diamonds out of the mud to shine as good Christians, good soldiers for Christ. And I also thank Sister Shiny. She was singing like a professional singer, Israel. Beautiful voice modulation and all that. Hats off to you, Shiny Madam from Nellore. నెల్లూరు అంటే మేము ఎప్పుడు పీతలు చేపలు అనుకుంటాం కానీ ఇలాంటి బ్యూటిఫుల్ వాయిస్ ఉంటుందని ఎప్పుడు కలగనలేదు నేనైతే. And also appreciate Chandrasekharan for beautifully coordinating with the pastor Suresh Manoharan in showing the slides and apt in giving the chats on the group. And also Shiny Madam, again she hats off to her. అంటే ఎప్పుడు స్పీకర్ ఒకసారి వాక్యము రెఫరెన్స్ చెప్పగానే ఇమీడియట్ గా పికప్ చేసి అంటే టు రీడ్ ఇట్, ఇట్స్ అ గాడ్స్ గివెన్ టాలెంట్. అంటే ఇట్ షోస్ అవర్ కీన్నెస్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. God bless each and everyone who participated. And let me not forget to mention Pastor Suresh Manoharan. Is really a God-given person, gift to all, to LIC employees and to wherever is preaching around. Till today, I always used to think 1st January is where after any Jew is born, after 8 days, he'll be circumcised, goes to the temple. So that's the reason I thought we are celebrating New Year Day. But today he has really opened my eyes. The first day of the month and first day of the year, what are the important things happened around. I thank God for giving me this opportunity to listen to it and also to participate in it. And I'm immensely blessed, to tell you frankly, I'm immensely blessed to hear today's message and participate in everything. I started, suddenly there was a time difference. I started half an hour before and I was thinking I was the only one on the meeting. ఒక్కనే కనబడ్డాను. అరే మళ్ళీ టైం చెక్ చేసుకుంటే ఇంకా అరగంట ఉంది కదా అని అనుకున్నా. బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ బిఫోర్ ఐ సే లెట్స్ ప్రే. Bow heads down and eyes closed. We thank you, Lord, for giving us an opportunity of knowing the significance of the first day of the month and first day of the year. What you have done in the past, you are going to do in this present scenario also, Lord. Lord, we are thankful for opening our hearts and you are filling us with your spirits. Even though we have so many works to do and jobs to do and take care of the families and job work, office work and all that, but you have given us the good heart and the inclination to come together to praise you, to worship you, to meditate upon your word, Lord. Lord, you only help us to be like Ezra, Lord, first to study and learn and teach, Lord. Lord, we ask you to bless this fellowship more and more, Lord. Lord, we also remember the upcoming event of January 25th. The place where we work and the place where we move and the place where we live across, Lord. Lord, we ask all this in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. 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 Thank you so much for your participation, brother. Now I request M.N. Rao Garu or T.A.B. Daniel Garu, anyone to give benediction. ఉన్నారా అండి? అవైలబుల్ ఉన్నారా? బ్రదర్ రాజు గారు. ఓకే బ్రదర్, కైండ్లీ గివ్ us the benediction అండి. ఓకే బ్రదర్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Amen. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ది మీటింగ్ ఇస్ క్లోజ్ అండి. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ లీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యా, విల్ మీట్ నెక్స్ట్ థ్యాంక్ యూ వీక్ సార్. అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ.